FPV డ్రోన్స్ లో ఒక ఉన్న హైలైట్ థింగ్ ఏంటంటే దానికి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఎవరైతే డ్రోన్ ని కింద నుంచి ఆపరేట్ చేస్తారో, కన్సోల్ పెట్టుకుంటారో, వాళ్ళు ఒక టాబ్లెట్ పెట్టుకున్నా, కెమెరా పెట్టుకున్నా ఫస్ట్ పర్సన్ డైరెక్ట్ వ్యూ వస్తుంది అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తుంది. అది చూసి డైరెక్ట్ గా హిట్ కొట్టొచ్చు అనమాట. FPV డ్రోన్స్ చిన్న టెక్నాలజీ ఏంటి అంటే దాని ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో దానికి సంబంధించి లైవ్ వస్తూ ఉంటుంది. అది లైవ్ స్ట్రీమింగ్ వస్తూ ఉంటుంది. దాంతో ఈజీగా ప్రిసైజ్ టార్గెట్స్ ని హిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే పాకిస్తాన్ కూడా ఒకవేళ కనుక ఇలాంటి పనులు భారతదేశం మీద భవిష్యత్తులో చేస్తాయి. ఎందుకంటే ఉక్రెయిన్ దాదాపు 18 నెలల పాటు ప్రాక్టీస్ చేసి FSB ఇంటెలిజెన్స్ ఆఫీస్, రష్యా ఇంటెలిజెన్స్ ఆఫీస్ పక్కనే దాని ఆపరేషన్ ఆఫీస్ పెట్టుకుని విపరీతంగా డ్రోన్స్ ముందే స్మగుల్ చేసుకొచ్చి రష్యాలో పెట్టుకుని ఆ డ్రోన్స్ అన్ని ఒకటేసారి వదిలింది అనమాట. అలాంటి పరిస్థితి అంటే చిన్న దేశం పెద్ద దేశం పైన ఇలా హిట్ చేస్తే మనం రెడీగా ఉన్నామా, సన్నద్ధంగా ఉన్నామా? ఎందుకంటే కొన్ని సార్లు ఇప్పుడు చాలా డీప్ ఇన్సైడ్ కూడా అంటే ఉక్రెయిన్ రష్యా బార్డర్ నుంచి దాదాపు 6000 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సైబీరియా ప్రాంతాన్ని కూడా డ్రోన్ అటాక్ చేసింది ఉక్రెయిన్. అలాంటి టైంలో ఇప్పుడు పాకిస్తాన్ మన పైన అలా చేస్తే భవిష్యత్తులో కూడా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఇలా ప్లాన్ చేసుకుని అది కష్టమే కదా. ఎందుకంటే మనకు తెలిసి ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కానీ స్పైయింగ్ కానీ చాలా సిటీస్ లో, పెద్ద పెద్ద సిటీస్ లో కూడా తెలుస్తుంది. ఈ మధ్య చాలా మంది దొరుకుతున్నారు కూడా స్పై చేసేవాళ్ళు. ఇలా అన్ని సీక్రెట్స్ తెలుసుకుని మన పైన కూడా అలా చేస్తే కష్టం కదా. అందుకని చెప్పి ఇలా భారతదేశానికి కూడా మనకి ఎంతవరకు సర్వీలెన్స్ ఉంది, మన ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉంది, మన సెక్యూరిటీ ఫోర్సెస్ 6000 కిలోమీటర్లు 7000 కిలోమీటర్ల లోపలికి వచ్చి ఎవరైనా చేసినా మనం తట్టుకోగలమా, దీని గురించి కూడా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట. అందుకనే FPV డ్రోన్స్ అనేవి మళ్ళా బాగా వార్తల్లోకి వచ్చాయి.